19 ఉదయం సుమారు 8 గంటలకి తుని మండలం రాజుపేట గ్రామస్థ వారు అక్కడ నుంచి హైవే నుండి టీ వెంకటాపురం వెళ్లే గ్రావెల్ రోడ్ లో సుమారు 30-35 సంవత్సరాల మహిళ మృతదేహం సెమీ నేకెడ్ గా ఉందనేటువంటి ఇన్ఫర్మేషన్ మీద అది మన ప్రెస్ సహోదరులు గుర్తించి తెలియజేశారు. ఎస్ఐ గారు ఇమీడియట్ గా అరెస్ట్ అయ్యారు. తర్వాత నాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము మా సిబ్బందితో వెళ్లి ఆ మృతదేహాన్ని పరిశీలించిన తర్వాత కేటగుంట వీఆర్ఓ ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేశాం. దర్యాప్తులో భాగంగా ఈ కేసు ఉన్నటువంటి సెన్సేషన్ దృష్ట్యా మహిళ ఎవరో గుర్తు తెలియకపోవటం, అదేవిధంగా ఆ మహిళని కొంతవరకు వివస్త్రం చేసి అక్కడ హత్య చేసి పాడేయటం తదితర విషయాలంతా ఉండేటువంటి ఇంపార్టెన్స్ ని బట్టి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గారు శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ సార్, అదేవిధంగా పెద్దాపురం డిఎస్పీ గారి ఆధ్వర్యంలో తుని రూరల్ సిఐ అయినటువంటి నేను మరియు మా సర్కిల్ ఎస్ఐస్ నలుగురు తుని రూరల్, కోటనందూరు, తొండంగి, అదేవిధంగా తుని టౌన్ ఎస్ఐ విజయబాబు, కోరంగి ఎస్ఐ రవికుమారు వాళ్ళ ఆధ్వర్యంలో 4-5 టీంల కింద ఫామ్ చేసి ముందుగా ఆ మహిళని గుర్తించడం జరిగింది. ఆమె సీలేరు దగ్గర జీకేవి అని చెప్పి తెలియడం జరిగింది. తర్వాత ఆమె గత సుమారు 10 నెలల నుండి తుని బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో కొద్దిగా పడుపు వృత్తి చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుంది. ఆ క్రమంలో పరిచయం అయినటువంటి ఈ ముద్దాయి ఎవరైతే ఉన్నారో అతను గతంలో ఈ అమ్మాయితోటి 4-5 సార్లు పరిచయం ఉంది. ఆ పరిచయం మీద 18వ తారీఖు నైటు ఆ అమ్మాయిని తన ఇంటికి తీసుకెళ్లడం, పైకరాపేటలో తన సెక్స్ కోరిక తీర్చుకునే క్రమంలో ఆమె తను అనుకున్నట్లుగా సహకరించలేదని చెప్పి, ఒక అన్నాక్సల్ సెక్స్ ఏదో చేయకపోతే సహకరించలేదని చెప్పి చేస్తుందని చెప్పి కొట్టి తర్వాత 2 చేతులతోటి గొంతు నిలిమి చంపడం జరిగింది. ఇది ఒక బ్రోటల్ మర్డర్ అయి ఉంది. అతను కూడా ఒక విద్యావంతుడే, బిఎస్సి కెమిస్ట్రీ చేసి ఒక కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. మాకు ఉన్నటువంటి సమాచారం మేరకు మా టీమ్స్ పనిచేసినట్టు వర్కౌట్ చేస్తున్నటువంటి విషయం మీద, అదేవిధంగా ఆద్యంతం సీసీ కెమెరాస్ ఇంకా కొంత టెక్నాలజీ అది కూడా ఉపయోగించి ముద్దాయిని ట్రేస్ చేసి నిన్న మధ్యాహ్నం 2 గంటలకి అరెస్ట్ చేసి హత్య చేసిన తర్వాత అతను ఆ మృతదేహాన్ని ఒక టేప్ తో, ప్లాస్టిక్ టేప్ తో చుట్టి ఒక ట్రావెల్స్ బ్యాగ్, ఒక బ్లాక్ కలర్ ట్రావెల్స్ బ్యాగ్ లో పెట్టుకుని తన స్నేహితుడి స్కూటీ మీద తీసుకెళ్లి అక్కడ పాడేయడం జరిగింది. ఈ కేసును మేము డిటెక్ట్ చేయడానికి అదే ప్రధాన ఆధారం. అవి కూడా ఆ స్కూటీని, అదేవిధంగా ఆ ట్రావెల్స్ బ్యాగ్ ని, ఆ టేప్ ని, సంబంధించినటువంటి దుస్తులు అన్ని కూడా దర్యాప్తు నిమిత్తం మేము సీజ్ చేయడం జరిగింది. తను నేటివ్ ప్లేస్ ఖమ్మం జిల్లా మధుర. దాదాపుగా 2011 నుంచి ఇక్కడే జాబ్ చేస్తూ ఉంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.